వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అరే వాలేయు కార్యక్రమంలో భాగంగా గుండుమాల్ మండల కేంద్రంలో కోస్గేట్ పోలీసుల ఆధ్వర్యంలో రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా ఎస్పీ డాక్టర్ జి వినీత్, డిఎస్పీ లింగయ్య, ఆర్డీఓ జి మేఘా గాంధీ, నారాయణపేట సిఐ శివశంకర్, కోస్గి సిఐ సైదులు, ఎస్ఐ కె బాలరాజ్, కానిస్టేబుల్స్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మరియు డిఎస్పీ మాట్లాడుతూ హెల్మెట్, సీట్ బెల్ట్ వినియోగం, మద్యం సేవించి వాహనాలు నడపకూడదని, అధిక వేగం ప్రమాదకరమని సూచించారు. కోస్గి సిఐ సైదులు, గుండుమాల్ తహసీల్దార్ భాస్కర స్వామి కూడా రోడ్డు భద్రతా విషయంలో సూచనలు, సలహాలు ఇచ్చారు. అనంతరం గ్రామంలో 11 మంది సభ్యులతో రోడ్డు భద్రతా కమిటీ ఏర్పాటు చేశారు. మీరు పాటిస్తారని చెప్పి ఇతరులు కూడా పాటింపజేస్తారని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. జై హింద్. థ్యాంక్ యూ సార్. ఈనాటి ఈ అరైవల్ ముందుగా వేదికను అలంకరించిన ఎస్పీ గారికి, డిఎస్పీ గారికి, అలాగే వేదికను అలంకరించిన పెద్దలందరికీ నమస్కారం. ఈరోజు మనము ప్రజాపాలన ప్రగతి ప్రణాళికల్లో 99 డేస్ యాక్షన్ ప్లాన్లో భాగంగా అలైవ్ అండ్ అరైవ్ కార్యక్రమం పోలీస్ శాఖతో పాటు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా జరుపుకోవాలని మన తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా ఇప్పుడు గుండుమాల్లో జరుగుతున్న ఈ కార్యక్రమాల్లో పాల్గొనడం, ఇందులో మీకు అలైవ్ అరైవ్ కార్యక్రమం గురించి, రోడ్డు భద్రత గురించి సదస్సు, అవగాహన ఇవన్నీ చెప్పడం జరుగుతుంది. అలాగే ఇంకో స్కీమ్ వచ్చింది. ఎప్పుడు ఇదే చెప్తూ ఉంటారు, హెల్మెట్ ధరించండి, సీట్ బెల్ట్ పెట్టుకోండి అనేసి అంటూ ఉంటారు. అలాగే ధరించడం వల్ల మీకు ఏం ప్రయోజనాలు జరుగుతున్నాయి అనేది మీకు కూడా తెలుసు. హెల్మెట్ ధరించడం వల్ల ఏదైనా యాక్సిడెంట్ జరిగినా అది అంటే ప్రాణం పోకుండా ఏదో చిన్న ఇంజురీతో బయటపడతాం అన్నమాట. ఏదైనా హెల్మెట్ తలకి దెబ్బ తగిలితే రిపేర్ చేసుకోలేము. ఇప్పుడు ఆర్టిఫిషియల్ లెగ్ అని, హ్యాండ్ అని అవన్నీ కాకుండా ఏంటంటే మనము ఏదైనా మన కళ్ళ ముందు యాక్సిడెంట్ అయ్యింది, మనం ఇమీడియట్లీ వితిన్ 1 అవర్, గోల్డెన్ అవర్ అనేసి అంటారు, వితిన్ 1 అవర్లో వాళ్ళని హాస్పిటల్లో చేర్చడం వల్ల కన్సల్ట్ అక్కడ ఏపీఎస్ పథకాలు తీసుకోవాలనేసి కోరుకుంటున్నాను. ఇది రాఫ్బీర్ పథకం అనేది 25,000. అలాగే నేను ఇప్పుడు చేసిన మళ్ళీ తర్వాత చేయాలా అనేది ఉండదు. ఎక్కడ పోయినా మినిమం 5 టైమ్స్ అనేది కంపల్సరీ వాళ్ళు హెల్ప్ చేయవచ్చు. ఇప్పుడు ఎవరైనా పోతుంటే యాక్సిడెంట్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇలాంటి చిన్న చిన్నవి మనము పాటిస్తే మనకు యాక్సిడెంట్ అనేది మండల్గా అలాగే ఉంటుందనేసి నేను కోరుకుంటున్నాను. ఈనాటి రోడ్డు భద్రత మాసోత్సవాలు మరియు తదుపరి 99 డేస్ ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఏర్పాటు చేసుకున్న అరైవల్ ప్రోగ్రాంకి ముఖ్య అతిథిగా వచ్చిన గౌరవనీయులైన మన నారాయణపేట జిల్లా ఎస్పీ గారు డాక్టర్ వినీత్ ఐపీకి, ఇతర అధికారులకు, మా పోలీస్ సిబ్బందికి, పోలీస్ అధికారులకు, సిబ్బందికి, ఇటు ప్రోగ్రాంకి వచ్చిన అందరి ప్రముఖులకు, గ్రామ పెద్దలకు, పత్రికా మిత్రులకు, వివిధ శాఖల ఉద్యోగస్తులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడే మనం దామరగిద్ద హెడ్ క్వార్టర్లో ప్రోగ్రాం అటెండ్ అయిన తర్వాత ఎస్పీ గారు మేము ఇక్కడికి రావడం జరిగింది. అక్కడ గ్రామ సభలో పాల్గొని ఇక్కడ మళ్ళీ దీనికి రావడం జరిగింది. మీ అందరికీ తెలుసు ఏంటంటే ఒక జిల్లా స్థాయి ప్రోగ్రాంలో మనకు నారాయణపేట జిల్లాలో 272 గ్రామ పంచాయతీలు ఉన్నాయి, 4 మున్సిపాలిటీలు ఉన్నాయి. 272 గ్రామ పంచాయతీలు. ఇటీవలే మనకు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ అయినాయి. మీ అందరూ కూడా గ్రామ పంచాయతీ కమిటీ ఏర్పడింది, గ్రామ పంచాయతీ సర్పంచ్ సిబ్బంది అందరూ ఏర్పడి మీ అందరూ తెలిసిన విషయమే. అయితే యాక్చువల్గా ఈ అవగాహన కార్యక్రమాలు అనేవి గతంలో రోడ్డు ప్రమాదాలకు సంబంధించి అవగాహన కార్యక్రమాలు అనేవి కేవలం పట్టణాలకే పరిమితం అవుతున్నాయి.
పట్టణాలకు నగరాలకు మాత్రమే పరిమితం అవుతున్నాయి. ఇప్పుడు గ్రామ స్థాయిలో మీదంతా గుండుమాల్ విలేజ్ చాలా పెద్ద విలేజ్, పెద్ద గ్రామ పంచాయతీ అండ్ మండల హెడ్ క్వార్టర్ కూడా. ఇప్పుడు ఇక్కడ దాకా పెట్టడం ఉద్దేశం ఏంటంటే ఎక్కడ కూడా గ్రామ స్థాయిలో ఎలాంటి రోడ్డు ప్రమాదాలు జరగవద్దు, మీ గ్రామ పరిధిలో ఎలాంటి రోడ్డు ప్రమాదాలు జరగవద్దు, అందరికీ అవగాహన కల్పించాలి అనేది ఒకటి గ్రామ సభ పెట్టి, తద్వారా ఒక గ్రామ సభలో ఒక 9 మంది సభ్యులు ఎన్నుకొని సెలెక్ట్ చేసి గ్రామ సర్పంచ్తో పాటుగా తద్వారా గ్రామంలో ఎలాంటి అవగాహన కల్పించాలి, హెల్మెట్ల గురించి కానీ, మద్యం మత్తులో వాహనాలు నడపద్దు కానీ సీట్ బెల్ట్ పెట్టుకోవడానికి కానీ, తర్వాత అన్ని డాక్యుమెంట్స్ వెహికల్ సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ ఆర్సీ కానీ, ఇన్సూరెన్స్ కానీ, పర్మిట్ కానీ, లైసెన్స్ కానీ ఇలాంటి ప్రాపర్గా ఉండాలని చెప్పేసి అని, తాగి అంటే డ్రంకెన్ స్టేట్లో మందు తాగి మత్తులో వాహనాలు నడపొద్దని, తద్వారా మీరు మీ కుటుంబ సభ్యులకు ఎవరికి దూరం కావద్దని, ఇతరులకు అపాయం కలగొద్దని చెప్పేసి అని నిరంతరం పర్యవేక్షించడానికి ఒక గ్రామ సభ ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం. ఓకే, అంటే ఇప్పుడు ఇంటర్నెట్ అన్ని చోట్ల ఉంది కాబట్టి అన్ని చోట్ల కూడా మీరు అందరూ చూస్తున్నారు, వాట్సాప్ గ్రూప్లలో కానీ లేకపోతే సైన్స్ అంతా కూడా పెరిగింది కాబట్టి మనుషులు వేరే వాళ్ళు ఎక్కడ ఏదైనా జబ్బుల ద్వారా చనిపోతున్న దానికంటే కూడా ఈ యాక్సిడెంట్ల ద్వారా చనిపోతున్న వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. మన గ్రామాన్ని ఉదాహరణ తీసుకున్నట్టయితే నిన్ననే ఇప్పుడు ఒకతను మన ఈ గ్రామానికి సంబంధించిన అతను ఒక అతను చనిపోయాడు. ఇక్కడ స్థానికంగా చిన్న బజ్జీల వ్యాపారం చేసుకునేది కిషన్ సింగ్ అనే వ్యక్తి. వాళ్ళు ఏం చేసారు, వాళ్ళ దగ్గర ఒకటి సిలిండర్ ఉంటుంది, అది మిర్చిపొడికి సంబంధించినది. వారోత్సవాల గురించి ఇప్పుడు ప్రోగ్రామ్ చేసుకుంటున్నాము. ఇప్పుడు సీఏ గారు చెప్పినట్టు మనకు హాస్పిటల్స్, స్కూల్ దగ్గర స్పీడ్గానే పోకుండా హారం కూడా కొట్టడం నిషేధం ఉంటుంది. అలాగే రోడ్డు మీరు లైసెన్స్ తీసుకునే టైంలోనే మీకు ఫస్ట్ చూపిస్తారు, సైన్ బోర్డ్స్ ఉంటాయి. ఆ సైన్ బోర్డ్స్కి అర్థాలు ఏంటి, ఏ రోడ్డు మీద ఎలా వెళ్ళాలి, ఎంత దూరం స్పీడ్లో వెళ్ళాలి, రోడ్డు మీద సిగ్నల్స్ ఉంటాయి, ఆ సిగ్నల్స్ మీరు ఫాలో కావాలి. ముఖ్యంగా 18 సంవత్సరాలు ఉన్న పిల్లలు హెవీ వెహికల్స్ నడపకూడదు, అది చట్టరీత్యా నిజం. ఆ వెహికల్ నడిపినందుకు తల్లిదండ్రుల మీద కూడా కేసులు అవుతాయి. మీరు చూస్తూనే ఉన్నారు, హై స్పీడ్ వల్ల ఎంతమంది ప్రాణాలు పోతున్నాయి, ఎంతమంది నష్టపోతున్నారు. ఒక కుటుంబం ఒక వ్యక్తి చనిపోయినట్టే ఆ కుటుంబం మీద ఆధారపడే వాళ్ళందరూ కూడా రోడ్డు మీద పడినట్టే ఉంటారు. కాబట్టి ఇలాంటి సందర్భంలో ఈ చెప్పిన సూచనలు పాటించి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన నారాయణపేట జిల్లా ఎస్పీ గారికి మరియు డిఎస్పీ గారికి, వేదికను అలంకరించినటువంటి ఎంఆర్ఓ గారికి మరియు సిఐ సార్ గారికి, ఆర్టీఏ మేడం గారికి, మరియు గ్రామంలో ఎన్నుకోబడినటువంటి డిప్యూటీ సర్పంచ్ గారికి, వార్డు మెంబర్లకి మరియు గుండుమాల్ గ్రామానికి సంబంధించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క నమస్సుమాంజలు. ఈరోజు ఈ కార్యక్రమంలో భాగంగా మనం ఏర్పాటు చేసినటువంటి రోడ్ సేఫ్టీలో భాగంగా అలైవ్ అనే గ్రామ ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు వేదిక మీద ఉన్న డిఎస్పీ గారికి, ఎంఆర్ఓ గారికి, సిఏ గారికి, నారాయణపేట సిఏ గారికి, ఎస్పీ సిఏ గారికి, అలాగే అప్పుడు జిల్లా నారాయణ గారికి, ఇక్కడికి వచ్చిన మీరందరికీ నమస్కారం. ప్రజాపాలన ప్రణాళిక 19 రోజులు మనం చేస్తున్నాము. ఆ భాగంగా ఈ వారం గ్రామానికి వెళ్ళి ఈ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ వల్ల జరిగే నష్టం, డిసిప్లిన్ పాటిస్తే ఈ బెనిఫిట్ ఏమేమి ఉంటాయి, ప్రతి ఒక్కటి కూడా గ్రామాల్లో చెప్పాలని అనుకుంటే సీఏ గారిని చెప్తే ఈ ఊరిలో నిన్ననే ఒక ప్రమాదం జరిగింది అని చెప్పడం వల్ల ఇక్కడే పెడతాం. ఇప్పుడు మన సీఎం గారు కాన్స్టిట్యున్సీ కాబట్టి
మన సీఎం గారు ఇది విశిష్టంగా తీసుకొని ఈ ఒక అరైవల్ ప్రోగ్రామ్ని మన డీజీ గారి ఆధ్వర్యంలో కంప్లీట్ గ్రామానికి పోలీస్ వెళ్ళి ఒక గ్రామ కమిటీ లాగా, ఇప్పుడు గ్రామ కమిటీ చెప్తాను, గొల్లా శ్రీశైల ప్రెసిడెంట్ సర్పంచ్ కదా, రోజు రాలే వాళ్ళు అన్నారు, శ్రీనివాసరెడ్డి ఇప్పుడున్నారు, డాక్టర్ కిస్తమ్మ మేడం రాలే, గొల్లా అంజయ్య, మొహమ్మద్ సాదిక్, పి కృష్ణయ్య, వేణుగోపాల్ రెడ్డి, రాజప్ప గౌడ్, గణేష్ అక్కడికి వెళ్ళిపోయాడు, ఉమామహేశ్వరి, శ్రావణి. సో ఈ గ్రామంలో ఈ 11 మందిని మన ప్రెసిడెంట్ సర్పంచ్ వాళ్ళ ఆధ్వర్యంలో ఇక ఒక కమిటీ చేయడం జరిగింది. ఇదేంటంటే చాలామంది ఇక్కడ పిల్లలు ఉన్నారు, అలాగే ఏజ్ అయిన వాళ్ళు ఉన్నారు. కొంతసేపు వినండి, వెనక పెద్ద మనిషి 5 నిమిషాలు వింటే అయిపోతుంది ఈ స్పీచ్. మీరు ఏం చేయాలంటే, పిల్లలు మీ తండ్రి ఎవరు బయటకు వెళ్తారో బైక్లో, వాళ్ళు హెల్మెట్ లేకుండా బయట వెళ్ళకూడదు, అట్లా చూసుకోవాలా. ఏజ్ ఎవరున్నారో మీ బిడ్డ లేదంటే ఈ ఇంట్లో ఎవరైనా సరే బైక్ ఉన్న వాళ్ళు వితౌట్ హెల్మెట్ బయట వెళ్ళకుండా మీరు జాగ్రత్త వహిస్తారా. సో ఇక్కడికి వచ్చిన మీరు ఇది చేస్తే నిన్న ఎలాంటి ఒక ప్రభావం. సో నిన్న కూడా ఇక్కడ ఒకటి చాలా అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ జరిగిపోయినాయి. సో ఈ ఊర్లో ఈ గ్రామాల్లో ఇంకా ఇలాంటి ఎటువంటి ప్రమాదాలు జరగకూడదు, దానికి బాధ్యత మా గ్రామస్తులందరూ కూడా తీసుకోవాలి. ఏదో ఆ ఇల్లులు ప్రమాదం జరిగింది వాళ్ళు చూసుకోవాలంటే కాదు, ప్రివెన్షన్ అంటే ఇలాంటి జరగకుండా ప్రతి ఒక్కరు కూడా తీసుకోవాలా. దాని కొరకు ఈ కమిటీ చేయడం జరిగింది. ఈ కమిటీ ఇక్కడ ఏం చెప్తారో, వీళ్ళు విలేజ్ లెవెల్ రోడ్ సేఫ్టీ కమిటీ అని వీళ్ళు ఇక్కడ మీకు ప్రతిసారి చెప్పడం జరుగుతుంది. గ్రామ సభలో చాలా యాక్టివిటీస్ని వీళ్ళు చెప్తారు. వీళ్ళు చెప్తే మన పోలీస్ తరపు నుంచి, ప్రభుత్వం తరపు నుంచి చెప్పినట్టు, ఎందుకంటే ప్రభుత్వం ఇది ఏర్పాటు చేయాలని మనకు ఆదేశించారు కాబట్టి వాళ్ళు ఒక విలేజ్ రోడ్ సేఫ్టీ కమిటీ లాగా ఎప్పటికైనా ఉంటారు. ప్రతి ఒక్క రెజల్యూషన్లో, గ్రామ సభ రెజల్యూషన్లో ప్రతిసారి మీరు ఒక కెమెరా పెట్టుకోవడం కానీ, ఒక దగ్గర లైట్ లేకపోతే లైట్ పెట్టడం కానీ, స్పీడ్గా వెళ్ళే దగ్గర ఒక స్పీడ్ బ్రేకర్ లాంటివి పెట్టడం కానీ, రిఫ్లెక్టర్స్ మెయిన్ రోడ్ ఉంటే రిఫ్లెక్టర్స్ పెట్టుకోవడం కానీ, ఇలాంటి ప్రతిదీ కూడా ఇప్పటి నుంచి తీసుకొని ఈ ఊర్లో ఇట్లా జరగకుండా మనం అందరూ కూడా చూసుకోవాలా. అది మన జిల్లాలో ఈ 100 మందిది మనం ఒక 20 మంది వరకు ఇతరులకు తెలియజేస్తానని తోటి రోడ్డు వినియోగదారులను గౌరవిస్తానని రోడ్డు ప్రమాదాలు జరగకుండా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని రోడ్డుపై ప్రయాణించినప్పుడు ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘన కానీ ప్రేరేపించడం కానీ లేకుండా ప్రజలందరూ మన రోడ్లపై సురక్షితంగా ప్రయాణం చేయడానికి సహకరిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నమస్తే, వెల్కమ్ టు TG20 న్యూస్. ఈరోజు ముఖ్యంగా రోడ్డు భద్రత సేఫ్టీలో భాగంగా నారాయణపేట జిల్లా నుంచి ముఖ్య అతిథి ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ లో భాగంగా గౌరవ ఎస్పీ గారు ఇక్కడికి వచ్చారు. కాబట్టి ఒకసారి మనము ఈ రోడ్డు సేఫ్టీలో భాగంగా గౌరవ ఎస్పీ గారు ఇక్కడ వచ్చి ఎలాంటి సమాచారం ఇచ్చారు, ముఖ్యంగా ఇక్కడ సుమారు ఎంతమంది పాల్గొన్నారు, ముఖ్యంగా రోడ్ సేఫ్టీలో భాగంగా ఎలాంటి ప్రికాషన్స్ పాటిస్తే బాగుంటున్న విషయాలు ఒకసారి ఎస్పీ గారి కనుక్కునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ చెప్పండి, ముఖ్యంగా ఈ జిల్లాలోని ప్రమాదాలు జరగడానికి ప్రధాన కారణం ఏమనుకోవచ్చు? మన జిల్లాలో హెల్మెట్ లేకుండా ట్రావెల్ చేయడం, ఈ డిఫెన్సివ్ డ్రైవింగ్ అని ఏమంటామో అది లేకుండా
తాగి ప్రయాణించడం, అలాగే ఓవర్ స్పీడింగ్, మైనర్ డ్రైవింగ్ అండ్ లెఫ్ట్ సైడ్ నుంచి ఓవర్టేక్ చేయడం, ఈ డిసిప్లిన్ పాటించకుండా చేయడం వల్ల ఎక్కువ ప్రమాదం జరుగుతుంది. మనం ఎప్పుడు కూడా ఈ 18 అండ్ అబోవ్ లైసెన్స్ ఉన్న వాళ్ళకే బండిలు ఇవ్వాలి ఇంట్లో. అలాగే బండి వచ్చినాక రోడ్లు మనకు కొన్ని దగ్గర బాగుండవు, మనం ఫాస్ట్కి వెళ్తే ప్రమాదం ఎక్కువ అవుతాయి. సో ప్రాపర్ డ్రైవింగ్ చేసుకోవాలా. అలాగే హెల్మెట్ ధరించడం చాలా ఇంపార్టెంట్. ఎక్కడైనా కింద పడిపోయినా కానీ మనకు తలకి దెబ్బలు తగలకపోతే బతికే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. తలకి దెబ్బలు తగిలితే మిగతా ఏది బాగున్నా కానీ హెడ్ ఇంజురీ అయిపోతుంది, ఇంటర్నల్ బ్లీడింగ్ అయిపోతుంది. అలాగే దానివల్ల నష్టం ఎక్కువ అవుతుంది. మనకు మోస్ట్ కామన్ కాజ్ హెల్మెట్ లేకుండా జరిగే ప్రమాదమే మోస్ట్ కామన్గా మనకు డెత్కి లీడ్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా మన రిక్వెస్ట్ ఏంటంటే ఈ ఒక 1 వీక్లో ప్రజాపాలన ప్రణాళిక భాగంగా ఏం ఆచరిస్తున్నామో అలైవ్ ప్రోగ్రామ్, ఇది ప్రతి ఒక్కరు కూడా ఇది అర్థం చేసుకోవాలి. గ్రామానికి వెళ్తున్నాము, విలేజ్ కమిటీస్ చేస్తున్నాము, చాలా కాలేజ్కి వెళ్తున్నాము. ప్రతి ఒక లాస్ట్ మ్యాన్ సిటిజన్ వాళ్ళందరికీ కూడా ఈ డిఫెన్సివ్ డ్రైవింగ్ అంటే ఏంటి, దాన్ని ఎట్లా పాటించాలా, పాటిస్తే వాళ్ళకు వచ్చే లాభం ఏంటి, పాటించకపోతే జరిగే నష్టం ఏంటి, దీని గురించి ఒక ఆహ్వానం చేయడం జరుగుతుంది. మా డిపార్ట్మెంట్ ఒకటే కాదు, ప్రభుత్వం దీన్ని పర్టికులర్గా ఈ వీక్ని ప్రభుత్వమే ఆచరిస్తుంది. వేరే డిపార్ట్మెంట్ నుంచి మన ఆర్టీఓ డిపార్ట్మెంట్ నుంచి వస్తున్నారు, రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి వస్తున్నారు. ఇట్లా అన్ని డిపార్ట్మెంట్ కలిసి ఈ ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. ప్రజలందరికీ కూడా మీడియా మిత్రులు మీరు దీన్ని తీసుకెళ్లాలా. దీన్ని ప్రతిరోజు కూడా మనం ఏదేది పాటిస్తే, ఇప్పుడు లోడ్ స్టిక్కర్లు అంటించే రిఫ్లెక్టర్స్, అలాగే లైట్ లేని కాడ లైట్ పెట్టించడం, గ్రామాల్లో ఒక అందరికీ హెల్మెట్ లేకుండా ఈ ప్రతి ఒక్కరిని కూడా హెల్మెట్ ఒక ఎన్ఫోర్స్మెంట్ చేయడం, ఈ కమిటీ వాళ్ళు ఇట్లా కమిటీని ఏర్పాటు చేసి దీన్ని ఎన్ఫోర్స్మెంట్గా మనం ఇప్పటి నుంచి ప్రతి నెల ఒక మీటింగ్లు చేసుకొని దాదాపు మన జిల్లాలో జరుగుతున్న 50% రిడక్షన్, ఎయిమింగ్ అప్ టు 80%, దాంట్లో మినిమం 50% రిడక్షన్ ఆఫ్ డెత్స్, ఇది మన గోల్గా పెట్టుకొని ముందుకెళ్తుంది. గత సంవత్సరం కంటే ప్రమాదాలు ఈ సంవత్సరం తగ్గాను కోసం 100% తగ్గింది. మార్చి వరకు చూస్తే లాస్ట్ టైం మనకు 25 డెత్స్ అయి ఉంటే ఇప్పుడు వరకు మనకు ఒక 14 వరకు అయింది, 10 వరకు తగ్గింది. ప్రధానంగా జిల్లాలో బ్లాక్ స్పాట్స్ ఏమైనా మీరు ఎక్కడ ఎన్ని ఉండొచ్చు అనుకోవచ్చు, ఎక్కడెక్కడ గుర్తించారు అనుకోవచ్చు? మెయిన్గా మనము 12 ఉన్నాయి, దాంట్లో కూడా చాలా డేంజరస్గా ఒక 5 ఉన్నాయి. దానికి రోడ్డు టర్నింగ్ బాగా లేకపోవడం, లైట్ లేకపోవడం, అలాగే అక్కడ గుంతలు ఉండడం వల్ల ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. సో అవన్నీ కూడా గుర్తించి మన ప్రభుత్వ తరపు నుంచి రెవెన్యూ, R&B ఉండొచ్చు, వాళ్ళకి రోడ్డు పరంగా, ఎలక్ట్రిసిటీ వాళ్ళకి అక్కడ లైట్ వచ్చేటట్టుగా, పోలీస్కి అక్కడ స్టిక్కర్ లాంటి లేకపోతే స్పీడ్ బ్రేకర్ లాంటివి టెంపరీగా వేయించుకొని అక్కడ ఎన్ఫోర్స్మెంట్ లాగా ఇట్లా ప్రభుత్వం ప్రతి డిపార్ట్మెంట్ కూడా ఈ బ్లాక్ స్పాట్స్ ని నిర్మూలన కోసం ఏమి కసరత్తు చేయాలో అన్ని చేస్తుంది. ప్రధానంగా డ్రంక్ అండ్ డ్రైవ్ విషయంలోని పోలీస్ శాఖ ఎలాంటి కఠిన చర్యలు తీసుకుంటారు అనుకోవచ్చు? డ్రంక్ అండ్ డ్రైవింగ్ ఈజ్ ఏ వెరీ ఇంపార్టెంట్. ఇది గవర్నమెంట్ తరపు నుంచి కానీ కాకుండా ఎనీవే ప్రజలు ఎక్కువ తీసుకుంటే ఇది సక్సెస్ఫుల్ ఎక్కువ అవుతుంది. మనం ప్రతి గ్రామాల్లో డ్రంక్ అండ్ డ్రైవింగ్ చెకింగ్ చేయలేము. మెయిన్ రోడ్లో చేస్తాము, సిటీస్లో, టౌన్స్లో చేస్తాము. మళ్ళీ గ్రామాల్లో కూడా తాగి ఒక గ్రామం నుంచి ఇంకొక గ్రామానికి వెళ్ళే ఈ రూరల్ రూట్స్లో కూడా డెత్స్ అవుతున్నాయి. సో అక్కడ మనం ఎన్ఫోర్స్మెంట్ చేయాలంటే అది ప్రాక్టికల్గా కుదరదు. దాన్ని విలేజ్ కమిటీ వాళ్ళు ఇప్పటి నుంచి వీళ్ళని వాడుకొని దాన్ని కూడా మనం చేయగలుచుకుంటున్నాము. సో ఇది ప్రజలలో వచ్చి ఏదైనా తాగేయాలంటే ఇంటికి వెళ్ళి తాగితే బై ఛాన్స్ వాళ్ళు ఇంకొకరిని అడగకుండా, అలాగే తాగినప్పుడు హెల్మెట్ లేకుండా ట్రిపుల్ రైడింగ్ వేసుకుంటూ లైట్ లేని రూరల్ రోడ్లో వెళ్తే ప్రమాదం ఖచ్చితంగా జరుగుతుంది. సో ఇవన్నీ కూడా విలేజ్లో ప్రతి ఒక్కరికి, ఒక పౌరుడికి వరకు ఈ ఇన్ఫర్మేషన్ తరలించదే ఈ అరైవల్ కార్యక్రమం. ప్రధానంగా స్టూడెంట్స్ ఎవరుతున్నారో ఓవర్ స్పీడ్ కానివ్వండి, అయితే స్టంట్స్ కానివ్వండి, ఇలాంటి కార్యక్రమాలు చాలా పాల్పడుతున్నారు. అలాంటి వాళ్ళ విషయం ప్రత్యేకంగా ఎలాంటి చర్యలు తీసుకుంటారు? సో మైనర్ డ్రైవింగ్ వేస్తే ఇప్పుడు వాళ్ళు తల్లిదండ్రులకు కూడా 25,000 జుర్మానా ఏమి ఇస్తున్నాము. వాళ్ళ తండ్రిదండ్రుల మీద కేసులు అయితే వాళ్ళకి లైసెన్స్ కూడా క్యాన్సిల్ అవుతుంది. రాబోయే రోజుల్లో వీరు 18 దాటితే వాళ్ళకి లైసెన్స్ కూడా దొరకదు. ఇలాంటి ఒక స్ట్రిక్ట్ ఎన్ఫోర్స్మెంట్ చేయబోతున్నాం. అలాగే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ లైసెన్స్ హోల్డర్స్ కూడా ఇలాంటి ఒక అడ్వెంచర్ చేస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకొని లైసెన్స్ క్యాన్సిల్ చేపిస్తాము. అలాగే వాళ్ళకి రాబోయే రోజుల్లో కేసులు పడితే పాస్పోర్ట్ దొరకడం కానీ ఇట్లా చాలా వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది, వాళ్ళ ఫ్యూచర్ కూడా పాడవుతుంది. సో వాళ్ళు ఒక మిస్ఇన్ఫర్మేషన్ వల్ల, అడ్వెంచర్ వల్ల ఇంకొకరు ప్రాణ హాని జరగకూడదు కాబట్టి ఇలాంటి స్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటాము. దానికి ముందు వాళ్ళ తల్లిదండ్రులకి ఇట్లా గ్రామానికి వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులకి అవేర్నెస్ ఇప్పిస్తున్నాం. వాళ్ళ పిల్లలకి ఇవన్నీ చేయకుండా, స్కూల్స్ చాలా కాలేజీకి వెళ్ళి ఇలాంటివి చేయకుండా వాళ్ళు కూడా చెప్తున్నాం. అది చెప్పినాక కూడా
నెక్స్ట్ వీక్ నుంచి మనం ఎన్ఫోర్స్మెంట్ చేస్తున్నాం. ప్రధానంగా ప్రమాదాలు జరిగేటటువంటి దాంట్లో భాగంగా సీసీ కెమెరాలు కానివ్వండి, టెక్నాలజీ ఎలా ఉపయోగించుకుంటుంది పోలీస్ శాఖ? ఇప్పుడు సీసీటీవీ మెయిన్ రోడ్లన్నీ ఉన్నాయి దాదాపు, బట్ ఈ రూరల్ రోడ్స్లో ఉండొచ్చు, గ్రామాల్లో లేవు. దానికి ఆ గ్రామ పరిధిలోకి వచ్చేకి ఎంట్రీ ఎగ్జిట్లో ఏమున్నాయి అక్కడ కూడా కెమెరాలన్నీ మన గ్రామ విలేజ్ కమిటీ ఇప్పుడు ఏర్పడించాము. వాళ్ళతో సహాయంగా ఇక్కడ గ్రామస్తుల సహాయంగా అక్కడ కూడా పెట్టిపోతున్నాము. అండ్ ఎక్కడెక్కడ ఆల్రెడీ పాడైన వాళ్ళని కూడా సెట్ చేస్తున్నాము. ఈ ఒక సీసీ కెమెరా వల్ల ప్రమాదం మనం ప్రివెంట్ చేయలేము. సీసీ కెమెరా వల్ల ప్రమాదం జరిగితే ఎవరి నుంచి జరిగిందని చూడగలుగుతాం, కానీ ప్రివెన్షన్ కుదరదు. సో అది ఇంపార్టెంట్ కాదు మనకు. ఈ డిఫెన్సివ్ డ్రైవింగ్ అనే ఒక డిసిప్లిన్ మనం పాటిస్తే దానివల్ల మనకు ఎక్కువ లాభం ఉంది కాబట్టి దాని గురించి ఎక్కువ ఆలోచిస్తాం. సార్, ప్రధానంగా లాస్ట్ చివరి ప్రశ్న, రోడ్డుపై ప్రయాణించే వాళ్ళు సేఫ్టీగా వెళ్ళాలి గమనానికి అనుకుంటే ప్రధాన ఒక అంశం చెప్పండి, ఏ విధంగా గమనించుకోవచ్చు? సేఫ్టీగా బయటికి వెళ్ళిన వాళ్ళు సేఫ్టీగా రిటర్న్ రావాలంటే ఈ డిఫెన్సివ్ డ్రైవింగ్ అని ఏమంటున్నాము, 5 అంశాలు: హెల్మెట్ లేకుండా, స్పీడ్ లేకుండా, లైసెన్స్ లేకుండా, ఇట్లా అలాగే డ్రింకింగ్ చేయకుండా, అలాగే స్లో, ఇవన్నీ కూడా చేసుకుంటూ ఈ 5 అంశాలని పాటిస్తే 99% వాళ్ళకి ప్రమాదం జరగదు. సో ఇవన్నీ పాటిస్తే మనం ఖచ్చితంగా చిన్న ప్రమాదం జరిగినా కానీ పెద్ద ప్రమాదం జరిగినా కానీ ప్రాణహాని కాకుండా ఉంటుంది. సో ఈ ఒక ప్రికాషనరీ మెజర్ని ప్రతి ఒక్కరు పాటించాలా. అది ఒక పోలీస్ తరపు నుంచే కానీ, ఒక ఆర్టీఓ డిపార్ట్మెంట్ తరపు నుంచే కానీ కుదరదు. గ్రామాల్లో వాళ్ళ ఇంట్లో ఇది ఎన్ఫోర్స్ చేస్తేనే అది సక్సెస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే దీనికి వచ్చే లాభం ఎవరికి? ఆ గ్రామస్తులకి, ఆ కుటుంబాలకి. వాళ్ళకి బై ఛాన్స్ ఏదైనా ప్రమాదాలు జరిగితే ఆ కుటుంబాలు బయటపడతాయి, రోడ్ మీద వస్తాయి కదా. వాళ్ళ పిల్లలకి ఎడ్యుకేషన్కి డబ్బులు ఉండవు, ఎందుకంటే బ్రెడ్ అర్నర్ వాళ్ళ తండ్రికి ఏదో ఆయి ఉంటుంది. సో పిల్లలు రోడ్ మీద వస్తారు. సో ఇట్లా చాలా నానా విధంగా వాళ్ళు కష్టపడతారు. సో అవన్నీ లేకుండా ఉండాలంటే వాళ్ళే పాటించాలి. దాని వరకు మనం ఇంటింటికి వెళ్ళి, గ్రామానికి వెళ్ళి, గడపకి వెళ్ళి అందరికీ చెప్తున్నాం. సో ఇదన్నీ కూడా మీరందరూ పాటించాలనేది దాన్ని ఈ విలేజ్ కమిటీ ద్వారా మనం ఎన్ఫోర్స్ చేస్తాం. థ్యాంక్స్. హాయ్ అండి, నేను మీ సత్యశ్రీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ TG24 TV.